అందరికీ నమస్తే అండి. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దగ్గర 50 రోజులైంది. 2 నెలలు కూడా పూర్తి కాల, సుమారుగా 50 రోజులైంది. సో విజయ్ ప్రభుత్వం అక్కడ సంకీర్ణ ప్రభుత్వమే. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మరో 3 పార్టీలను కలుపుకొని ముస్లిం లీగు, సిపిఎం, సిపిఐ లాంటి వామపక్షాలు, ఈ చిన్న పార్టీలన్నీ, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీలన్నీ కలుపుకొని విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే ఆ తర్వాత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే నుంచి చీలిపోయి 24 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు పలికారు. వారిలో ఆల్రెడీ 6 ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. సో తమిళనాడులో గడిచిన 50 రోజుల నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈలోగా డిఎంకే అధినేత స్టాలిన్ అడపదడప విజయ్ ప్రభుత్వం కూలిపోద్ది, ఇది సంకీర్ణ ప్రభుత్వం, ఇది ఎక్కువ కాలం ఉండదు అని చెప్పి పదే మనం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, తమిళనాడులో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, సో ఈ ప్రభుత్వం రేపే కూలిపోవచ్చు అని పదే మాట్లాడుతున్నారు. కనీసం వారానికి ఒకసారి స్టాలిన్ గారు ఈ తరహా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏమైనా స్టాలిన్ ప్రయత్నిస్తున్నారా అంటే ఏమో సోర్సులు లేవు. కానీ విజయ్ ప్రభుత్వం డిఫెన్స్లో ఉన్నమాట వాస్తవం. విజయ్ కూడా ఆ మాట తెలుసు, ఆ విషయం తెలుసు. అందుకే తన సొంత పార్టీ టీవీకే ద్వారానే పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ వచ్చేలాగా తను పావులు కదుపుతున్నాడు. అన్నాడీఎంకే నుంచి తన దగ్గరకు వస్తున్న ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి తన పార్టీ సింబల్తో పోటీ చేయించే ఉద్దేశం, ప్లానింగ్తో విజయ్ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి అసలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి సీఎంగా దించేయాలి అని ఆల్రెడీ ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా నిన్న నమోదైన ఒక కేసు చూస్తే తమిళనాడు ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో ఒకేసారి రాజీనామా చేయించేలా డిఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఒక ప్లాన్ వేశారంట. ఈ వ్యవహారంలో సెంథిల్ బాలాజీ సోదరుడు వి అశోక్ కుమార్ సహా మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీకి పదవులకు రిజైన్ చేసేలాగా వీళ్ళు ఆ ఎమ్మెల్యేలతో బేరం మాట్లాడారంట. ఇది తమిళనాడు ఇంటెలిజెన్స్కి తెలిసి సెంథిల్ బాలాజీ సోదరుడిని మరో 2 అరెస్ట్ చేశారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 3 వ్యక్తులు కుట్ర పన్నారని టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీవీకే నేత, తమిళనాడు స్పీకర్ అయిన జేసీడీ ప్రభాకర్పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఇండియన్ పొలిటికల్ డెమోక్రట్ స్ట్రాటజీస్ ఐపీడీఎస్ కన్సల్టెన్సీకి చెందిన తిరునావక్రసు అనే వ్యక్తి తనను కోరారని ఎమ్మెల్యే ఫిర్యాదులో వెల్లడించారు. ఇందుకు గాను 35 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. చూసారా, ఫస్ట్ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడతారు, స్పీకర్ని దించేస్తారు, ఆ తర్వాత వీళ్ళకు అనుకూలమైన స్పీకర్ని పెట్టుకుంటారు. స్పీకర్ వచ్చాక అప్పుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతారు. అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల చేత వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఇది ప్రయత్నం జరిగింది అని తనకు 35 కోట్లు ఆఫర్ చేశారని నేరుగా ఆ టీవీకే ఎమ్మెల్యేనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆఫర్ను తాను తిరస్కరించానని, ఇకపై తనను సంప్రదించవచ్చని అతనికి చెప్పినట్టు తెలిపారు. అయితే తమ మధ్య జరిగిన సంభాషణను బయట పెడతానని తిరునావక్కరసు బెదిరించాడని, దీంతో పోలీసులను ఆశ్రయించానని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా అధికారుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. డిఎంకే నేత సెంథిల్ బాలాజీ సూచన మేరకే ఈ తిరునావక్కరసు ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంటే చాలా ఇంట్రెస్టింగ్, ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తీసేయచ్చు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, విజయ్ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు పరిపాలించడం చాలా కష్టం. ఎందుకంటే విజయ్ కాంగ్రెస్తో జత కలిశాడు, అంటే బీజేపీకి శత్రువుగా మారిపోయాడు విజయ్. సో ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఉండడం బీజేపీకి ఇష్టం ఉండదు. కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి స్థాయిగా అధికారంలో లేవు. సో ఇక్కడ విజయ్ కూడా అడుగడుగున ప్రమాదంలో ఉన్నట్టే. ఆ విషయం విజయ్కి తెలుసు కాబట్టి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తన పార్టీ సభ్యత్వాన్ని పెంచుకునే, తన పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అసలు మీ పార్టీ సంఖ్య మీరు పెంచుకోవడం అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలనే మేము లాగేస్తాం అన్నట్టు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఎంత పొలిటికల్ గేమ్ నడుస్తుందో చూడండి తమిళనాడులో. సో ఇది ఎక్కడి వరకు వెళ్తారని చాలా ఇంట్రెస్టింగ్ అంశం. థ్యాంక్ యూ.